ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మళ్లీ పట్టాలెక్కింది. సినిమా కార్మికుల బంద్తో బ్రేకులు పడ్డ షూటింగ్ మళ్లీ మొదలు కావడానికి నెల పట్టింది. యాక్టర్స్ డేట్స్ ఒక్కసారిగా క్యాన్సిల్ అయితే అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. ఇంతకాలానికి చిరంజీవి నయన్ డేట్స్ కుదరడంతో సాంగ్ తీస్తున్నారు దర్శకుడు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మనశంకర వరప్రసాద్ సెట్స్ పైకి రావడం ఆలస్యం. ఇప్పటికే 3 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. 2026 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలన్న పట్టుదలతో డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. నెలకు పైగా గ్యాప్ తర్వాత శుక్రవారం మొదలైన షెడ్యూల్లో నైనా చిరంజీవిపై డ్యూయెట్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేయడం ఆలస్యం. మెగాస్టార్ తనదైన స్టైల్లో లీకులిచ్చాడు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్లా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఉంటుందని అనిల్ ముందే చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నయనతార హీరోయిన్ అని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు షూటింగ్ విశేషాలు పంచుకుంటూనే ఉన్నాడు దర్శకుడు. ఒక్కో స్టెప్ ఎక్కుతూ ప్రమోషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్లడం అనిల్ స్టైల్. మెగాస్టార్ బర్త్డే గ్లిమ్స్ కావడంతో మరొకరు కనిపించకుండా హీరో ఎలివేషన్స్ నే మెయిన్ థీమ్ గా తీసుకున్నాడు. చిరంజీవి కనిపించిన ప్రతి షాట్ లో వింటేజ్ లుక్ ను చూసుకున్న మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. చిరంజీవి రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడుకు పెద్ద ఫ్యాన్ అయిన అనిల్ తన హీరోను ఎలా చూడాలనుకున్నాడో 70 ఏళ్ల వయసులోనూ చిరంజీవిని అంతకు మించిన రేంజ్ లో చూపించి సక్సెస్ అయ్యాడు. సంక్రాంతికి సోలో క్రేజీ మూవీగా మనశంకర వరప్రసాద్ వస్తుందనుకుంటే రేస్లోకి రాజాసాబ్ దిగిందే. అయితే 5 రోజుల గ్యాప్ లో పోటీ పడుతున్నాయి. రాజాసాబ్ 9న, మనశంకర వరప్రసాద్ 14న రిలీజ్ కానున్నాయి.